బిగ్ బాస్ హౌస్ లో సంజన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సంజనకి ఎవరితోన్నా గొడవైనా ఆ నిమిషం మాత్రమే, మళ్ళీ అదేమి మనసులో పెట్టుకోదు. ఎవరన్నా హౌస్ లో ఏడ్చినా, ఎవరన్నా బాధపడినా వెంటనే తన అమ్మ మనసులాగా చలించిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కిందులో భాగంగానే అర్ధరాత్రి తనుజ విషయంలో చాలా మదర్ లాగా కేరింగ్ తీసుకొని తనకి తలనొప్పి వస్తుందంటే కబ్బుర్ నూనె పెడుతుంది. ఈ కిందులో భాగంగానే సంజన తనుజతో మాట్లాడుతూ, తనుజ ఈరోజు నాకు చాలా బాధగా ఉందిరా అంటే, ఎందుకు సంజన గారు అని అన్నది తనుజ. అదే కదా, ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు గెలవలేకపోయాను, కానీ సెకండ్ గేమ్ అంత జెన్యున్గా ఆడినప్పటికీ గెలిచినప్పటికీ కూడా మాకు ఏ ఫలితం లేదు, దానివల్ల చాలా బాధగా ఉంది అంటే, అవునండి కేవలం మేము ఆడిన ఫౌల్ గేమ్ వల్లే కదా మీకు పాయింట్స్ రాకుండా అయిపోయాయి, నిజంగా మేము కావాలని చెయ్యలేదు, నేను రీతు ఆ స్ట్రాటజీ యూజ్ చేసింది కదా, నేను కూడా చేస్తే బాగుంటుందని చెప్పి యూజ్ చేశాను. అసలు అలాంటి ఫౌల్ స్ట్రాటజీలు నాకు యూజ్ చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. అదే కదా ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది, ఏదేమైనా సరే మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది, క్షమించండి అంటూ సంజనని వేడుకుంటుంది. అయితే సంజన అబ్బాయి అలాంటిది ఏమీ లేదు కానీ బిగ్ బాస్ నాకొక్కరికే మార్క్స్ ఇచ్చుంటే బాగుండేది కదా, మొత్తానికి అవి కన్సిడర్ చేయకుండా అలా వదిలేయడం చాలా బాధ అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది సంజన. ఏదేమైనా సరే సంజన గేమ్ అయితే చాలా బాగా ఆడింది. అలాగే తనుజకి తలనొప్పి వస్తుందంటే వెంటనే అర్ధరాత్రి లేచి కబ్బుర్ నూనె రాయడం నిజంగా ఒక మదర్ కేరింగ్ లాగా చూస్తుందనే చెప్పాలి. వీళ్ళిద్దరికి ఎంత పెద్ద గొడవలు జరిగినప్పటికీ అవేమీ మనసులో పెట్టుకోకుండా అప్పటికప్పుడే భలే టేక్ ఈజీగా ఉంటారు. అంతే కదా, గొడవ అయినప్పుడు గొడవ ఆడుకోవాలి, కలిసినప్పుడు కలిసిపోవాలి, గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడాలి. ఇదే బిగ్ బాస్. కానీ కొంతమంది అలా ఉండరు, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడతారు. మరి మీరేమంటారు? అర్ధరాత్రి సంజన తనుజ గారి చేసిన విషయంలో మీ అభిప్రాయాన్ని సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.